దేవుని వాక్యాన్ని మనం చదువుకొని కొంతసేపు ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాము. అందరూ కూడా బైబిల్ తెరవండి. బైబిల్ నేను మాటికి చెప్తున్నట్టుగా వీలైనంత దగ్గరగా, గుండెకు దగ్గరగా, ఎంత దూరం అనే దానికి నీకు ఎంత దగ్గరగా నీకు ఉంచుకోగలవో పెట్టుకోగలవో బైబిల్ అంత దగ్గరగా పెట్టుకోండి. దేవుని వాక్యం మీద దృష్టి కొరకు, అది బైబిల్ మీద మనకు దృష్టి రావాలి, వాక్యం మీద దృష్టి రావాలి. వాక్య భాగాన్ని మనం తీసుకుంటున్నప్పుడు వెంటనే ఆ వాక్య భాగం ఏ అధ్యాయం, ఆ అధ్యాయంలో ఏ భాగంలో ఉంది, మొదట ఉందా, చివర ఉందా, మధ్యలో ఉందా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అన్నిటిని కూడా మనం బాగా పరిశీలించవలసిన విషయాలు. జాగ్రత్తగా మనసు పెట్టి, వాక్యం మీద దృష్టి పెట్టి, తీక్షణముగా, శ్రద్ధగా, ఆసక్తితో ఆ వాక్య భాగంలో నుండి ఏదైనా మనం ఈరోజు నేర్చుకోవాలి అనే తపనతో అన్ని విషయాలను మనం గ్రహించలేకపోయినా ఒకేసారి అప్పుడు కొంత అప్పుడు కొంత అప్పుడు కొంత గ్రహించుకొని, నేర్చుకొని, దాన్ని అలవర్చుకొని, అనుసరించి దేవునికి మరింత సన్నిహితులమై, ఆయనతో సహవాసం గల వారమై, ఆయనలో నిలిచిన వారమై, ఆయనలో ఎదిగిన వారమై, ఆయనలో ఫలించిన వారమై, ఆయనలో ఆనందించి సంతోషించవలసిన ఆవశ్యకత మన ఒక్కొక్కరికి ఉంది. తొమ్మిదవ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 7 వచనాలు చదువుకుందాం. తర్వాత వాటికి సపోర్టుగా మరికొన్ని వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్నవారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్టు వాని బరువు కాడిని నీవు విరిచిన్నావు. వాని మెడను, కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళును, రక్తములో పరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. 6వ వచనం 7వ వచనం. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళును, రక్తములో పరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. క్షమించండి, 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రియమైన సోదర సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగము ఒక ప్రవచన భాగం. ప్రవచనము అంటే జరగబోయే కాలం, రాబోయే కాలములో జరగబోయే సంభవాలు, సంఘటనలు, వాటిని గురించి ముందుగానే చెప్పడం. ఎవరు చెప్తారు ఇలాంటి సంగతులు అంటే ప్రవక్తలు చెప్తారు. ప్రవక్తలు ఎలా చెప్పగలరు అంటే వారు దేవుని ఎదుట మొదట వింటారు. దేవుని స్వరాన్ని స్పష్టంగా మెల్లగా వింటారు. విన్నది తమ మనసులో, తమ హృదయంలో వాటిని దాచుకుంటారు, భద్రపరుచుకుంటారు. ఆ తర్వాత దేవుడు సెలవిచ్చినప్పుడు ప్రకటించమంటే ప్రకటిస్తారు. ప్రవక్త అంటే దేవుని నోటి నుండి వచ్చే మాటను యథాతథంగా, ఏమి మార్పు లేకుండా దేవుని నోటి నుండి వచ్చే మాటను ఉన్నది ఉన్నట్టుగా, దానికి కలపడం కానీ లేదా ఉన్నది తీసివేయడం కానీ చేయకుండా దేవుని నోటి నుండి ఏ మాట వచ్చిందో ఆ మాటను ప్రజలకు అందించువాడు. తనంతో తానే మాట్లాడువాడు కాడు, అది దేవుని మాట. కనుక ప్రవక్త అంటే, వక్త అంటే మాట్లాడువాడు అని అర్థం. ప్రవక్త అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడువాడు, దేవుని నోటి నుండి వచ్చే మాటను ప్రజలైన వారికి అందించువాడు అని అర్థం. బైబిల్లో మనకు అనేక మంది ప్రవక్తలు కనబడతారు. అలా ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తలు అని కొందరికి, చిన్న ప్రవక్తలు అని మరికొందరికి పేర్లున్నాయి. వారు అరితిగా విభజించబడ్డారు. అలాంటి పెద్ద ప్రవక్తల్లో యెషయా అనేటువంటి ప్రవక్త చాలా ప్రముఖుడైన ప్రవక్త. అతని తర్వాత ఇర్మియా అనేటువంటి ప్రవక్త, మరొక ప్రవక్త మనకు కనబడతాడు. ఆ తర్వాత యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త, మరొక ప్రవక్త కనబడతాడు. హోషేయ అనేటువంటి ప్రవక్త కనబడతాడు. ఆ తర్వాత ప్రవక్తలు ఇంకా ఉన్నారు. వారందరూ కూడా చిన్న చిన్న ప్రవక్తలు అని అంటారు, చిన్న ప్రవక్తలు అంటారు. ఈ యెషయా ఈ మనం చదువుకున్న వాక్య భాగంలో 9వ అధ్యాయం మొదటి 7 వచనాలు జరగబోయే సంగతుల గురించి ఆయన బోధిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఈ పరిస్థితి ఇలాగనే ఉంటుందా? ఈ పరిస్థితి ఏదైనా మారి క్రొత్త పరిస్థితి ఏమైనా వస్తుందా అనే విషయాల మీద, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగనే ఉండవు, ఈ పరిస్థితులు మారుతాయి, ఈ పరిస్థితులన్నీ కూడా మారి కొత్త సంగతులు, కొత్త పరిస్థితులు వస్తాయి అని చెప్పబోతున్నారు యెషయా అనే ప్రవక్త. ఈ మాటలు చెప్పిన సందర్భాన్ని మనం మొదట కొద్దిగా తెలుసుకోవాలి. ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని మనం తెలుసుకున్నట్లయితే, అదే 9వ అధ్యాయం కొంచెం ముందుగా 8వ అధ్యాయం చివరి వచనాలు నేను చదువుతాను చూడండి.
19వ వచనం నుండి, వారు మిమ్మల్ని చూచి కన్న పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? అలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కన్న పిశాచి గలవారి యొద్దకు వెళ్ళండి, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళండి, వారు చెప్పే వాటిని వినండి అని తప్పుడు బోధలు బోధించబడుతూ ఉన్నాయి ప్రజలకు, నాటి ప్రజలకు, ఇశ్రాయేలులు అనే ప్రజలకు ఇలాగూ బోధించబడుతుంది ఆనాడు. ఏమని? కన్న పిశాచి గలవారి యొద్దకు వెళ్ళండి, మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళండి, విచారించండి అని చెప్పేటువంటి బోధ వినబడుతుంది. ఆ బోధలు విన్నవారు ఏం చేస్తున్నారు? 20వ వచనం, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించనిడలా వారికి అరుణోదయము కలగదు. వాస్తవంగా ఏమనుసరించాలంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, కానీ అలాగూ బోధించడం లేదు. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి కన్న పిశాచి గల వారి యొద్దకు వెళ్ళండి, మంత్రాలు తంత్రాలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళండి, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళండి అనేటువంటి బోధలు, తప్పుడు బోధలు వినబడుతున్నాయి. కానీ వినవలసిన బోధ ఏంది? ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనే దాని విషయం వారు వినవలసి ఉండగా వారు అటువైపు మళ్ళినారు. తర్వాత చూడండి ఏమంటారు? 21వ వచనం, అటువారు చదువుతారా? మీ వాక్యంలో ఏముందో? అటువారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. తర్వాత ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. అటివారు ఎటివారు? కన్న పిశాచి గల వారి యొద్దకు వెళ్ళి వారి మాటలు వినేవారు, మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి వారి మాటలు వినేవారు, వారి బోధలు వినేవారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని పక్కన వేసి వాటి చొప్పున నడుచుకోవడానికి ఆసక్తి చూపేవారు ఏమవుతారు? వారికి ఏం కలుగుతాయి? 21వ వచనం చదివినాం కదా, ఏమనింది? అట్టివారు ఇబ్బంది పడతారు. ఏమొస్తాయమ్మా? ఇబ్బంది. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దాన్ని పక్కన పెట్టేసి దాని మీద మనసు పెట్టకుండా దాని పక్కన తోసేసి ఇటువైపు మళ్ళుకొని కన్న పిశాచి గలవారు ఏం చెప్తారు, మంత్రజ్ఞులు ఏం చెప్తారు, దాన్ని మనం అనుసరిద్దామని అటువైపు తిరిగినట్లయితే వారికి ఏమొస్తుందట? ఇబ్బంది. ఒకటి ఇబ్బంది పడతారు, రెండవది ఏమన్నాడు? ఆకలి ఉన్నారు కొంటున్నారు. ఇంకా తర్వాత ఏమన్నాడు? వలసలు పోతా ఉన్నారు. ఆకలి, ఆహారం లేదు, పంట పైరు లేదు, తినడానికి ఆహారం లేదు, ఆకలితో ఉన్నారు. ఆకలి తీర్చుకోవడానికి ఎక్కడికో వలసలు పోతా ఉన్నారు. ఉన్న ఊరు విడిచిపెట్టి, ఇల్లు విడిచిపెట్టి, ప్రాంతం విడిచిపెట్టి ఎక్కడో వలసలు వెళ్ళిపోతున్నారు, సంచారము చేస్తూ ఉన్నారు. ఎలాంటి దుస్థితి! ఈనాడు కూడా ఇలాంటి పరిస్థితులు మనం వింటున్నాం. ఈనాడు కూడా మనం ఇలాంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాము. చూడడం లేదా? ఇబ్బంది పడేవారు లేరా? ఆకలి పోయేవారు లేరా? ఇల్లు ఆకలి వదిలిపెట్టి వలసలు పోయేవారు లేరా? ఏ కారణమైనా సరే ఈనాడు కూడా మనం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు, ఆకలితో అలమటించే వారి పరిస్థితులు, రాష్ట్రాలు దాటుకొని పనిపాటలు ఎక్కడ దొరుకుతాయని ఊరు విడిచిపెట్టి, ఇల్లు విడిచిపెట్టి, పశువులు విడిచిపెట్టి, పొలం విడిచిపెట్టి ఆయా స్థలాలకు వెళ్ళి పనిపాటల కొరకై
జనాలు వెళుతున్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 22వ వచనం చదువుదాం. వాళ్ళు 21వ వచనంలోనే ఇంకో మాట, వారు కోపపడి ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపము పలుకుచు మీద చూతురు అన్నాడు. ఆకలి, కరువులు, కాటకాలు, తెగుళ్ళు, వ్యాధులు, ఆకలి బాధలు, వలసలు వెళ్ళిపోయి ఉండడానికి నీడలేక, పోయిన చోట వాతావరణం సరిపడక, కాలుష్యమైన నీళ్లు త్రాగి జబ్బులు పడి ఏమంటున్నారు, రాజును శపిస్తూ ఉన్నారు, తిట్టుకుంటా ఉన్నారు. ఈ రాజు పోవునుగాక, ఈ ప్రభుత్వం దిగిపోవునుగాక, ఈ ప్రభుత్వం మరి పడిపోవునుగాక అని ప్రజలు శపించేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి కారణాలు మనం చదువుకున్నాము. 19వ వచనంలో, వారు దేవుని ధర్మశాస్త్రం విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని త్రోసివేసి కన్న పిశాచ గల వారి వైపు తిరిగి వారి బోధలు వింటూ మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి వారు మంత్రాలు చదివించుకుంటూ మరి వారి దగ్గర విచారణ చేస్తున్నందువలన ఇలాంటి దుస్థితి ఏర్పడింది అన్నారు. ఇది మనకు ఒక హెచ్చరిక. దేవుని విచారణ చేయకుండా మనుషుల దగ్గర విచారణ చేస్తే జరిగే నష్టం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఇలా చదువుకుందాం. 17వ అధ్యాయం పక్కనే ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకోవాల్సి ఉంటుంది. 17వ అధ్యాయం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చదువుతారా? మీ బైబిల్ ఏముందో చదవండి అందరూ. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఏమైనారు వీళ్ళు? యెహోవా మీద నుండి ఏం చేశారంట? తమ హృదయమును తొలగించుకున్నారు. మనుషుల వైపు, దేవుని వైపు నుండి మనుషుల తట్టు తమ హృదయమును మళ్లించున్నారు అని మనం చదువుతున్నాం. తర్వాత ఏమైంది? వారు ఏమైనారట? శాపగ్రస్తులు. ఎంత గొప్ప హెచ్చరిక ఇక్కడ ఉందో చూడండి. మనం వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది. కరెంటు ట్రాన్స్ఫార్మర్ కనబడినప్పుడు అక్కడ ఒక చిన్న బోర్డు కనబడుతుంది. ఎర్రటి అక్షరాల్లో ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఒక పుర్రె ఉంటుంది, ఒక ఎముక అడ్డుగా ఉంటుంది. దాని అర్థం ఏంటి? అపాయం. అపాయం అని రాస్తారు, డేంజర్. ఎవరైనా దాని దగ్గరికి వస్తే, దాన్ని ముట్టుకుంటే ప్రాణం పోతుంది. అపాయం. ముట్టుకోవద్దు, దగ్గరికి రావద్దు. చాలా తీక్షణమైన అపాయం ఉంది, ప్రమాదం ఉంది, ప్రాణాపాయం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనే కదా హెచ్చరిక. లేదు 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 అంటే, నేను పట్టుకునేది పట్టుకుంటానంటే ఏమవుతారు? చనిపోతారు. శాపగ్రస్తుడు అన్నాడు. వాడు ఎలా ఉంటాడో 6వ వచనం చెప్తాడు. ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును అన్నాడు. వాడు ఎలా ఉంటాడంటే, అడవిలో ఉండే చెట్టు ఎండిపోయినట్టుగా ఉంటుంది, ఎడారిలో ఉండే చెట్టు ఎండిపోయినట్టుగా ఉంటాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు. చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? తర్వాత వచనం 8వ వచనం, వాడు ఎవరు? వాడు అంటే ఎవరైతే దేవుని నమ్ముకున్నాడో. మనుషులను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో పై వచనాలు చూచాం. దేవుని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో 8వ వచనంలో చూస్తున్నాం. మనం ఎవరు నమ్ముకున్నాం? మనుషులను నమ్ముకున్నావా? దేవుని నమ్ముకున్నావా? మనుషులను నమ్ముకున్నవాడు ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
మనుషులను నమ్ముకున్నవాడు అవమానం పొందుతాడు. మనుషులను నమ్ముకున్నవాడు మోసగించబడతాడు. మనుషులను నమ్ముకున్నవాడు అన్యాయం ఎదుర్కొంటాడు, మోసం ఎదుర్కొంటాడు. చివరికి నిరాశ నిస్పృహలకు లోనై మరణానికి కూడా వెళ్తాడు. మనుషులు నమ్ముకున్న వాడికి ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. కానీ దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు ఆశ్రయించబడతాడు. ఎవరు నమ్ముకున్నావు? ఎవరి కాలం పరీక్షించుకుందాం. మనుషులు నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా భయపడతాడు. దేవుని నమ్ముకున్నవాడు భయపడడు. ఇది తేడా. మనుషులను నమ్ముకునేవాడు ఎప్పుడు భయం నీడలో ఉంటాడు. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు దేవుని నీడలో ఉంటాడు, నిర్భయముగా ఉంటాడు. యెహోవానికి తల వంచడు. అంటే గర్వం అని కాదది. మనుషులకు తల వంచడు. మనుషుడు ఏం చెప్తే దానికి తల వంచడు మనుషుడు. దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడడు. దేవునికి భయపడేవాడు దేవుని నీడలో ఉంటాడు, మనుషుల నీడలో బతకడు, మనుషులను ఆశ్రయించడు. మా నరులు నాకేమి చేయగలరు, నరమాత్రులు నాకేమి చేయగలరు అని దావీదు అంటాడు. నరులు ఏం చేయగలరు? నరమాత్రులు నాకేమి చేయగలరు అని దావీదు తన అనుభవంలో ఉంటాడు. మనుషుల మెప్పు కొరకు జీవించేవాడు దేవుని ఎప్పుడూ మెప్పుపరచలేడు. ప్రాథమికమైన మూల సత్యాలను గట్టిగా మనం పట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనుషుల మెప్పు కొరకు నీవు ఏదైనా చేయనుకుంటే నీవు ఎప్పుడు కూడా దేవుని సంతోషపరచలేవు, దేవుని మెప్పు పొందలేవు. మనుషులు హాయి హాయి అన్న బాగా చేశాడు అని ఇలాగ పొగుడుకోవచ్చు. మనుషుల మెప్పు కొరకు ఏది చేయకూడదు. మనుషులను మెప్పు పరచడానికి కాదు మనం చేయవలసింది. మన వ్యక్తిగతంగా కానీ, కుటుంబాలు కానీ, బంధువుల మధ్య కానీ, ఇలా దేవుని మందిరంలో కానీ, దేవుని సేవలో కానీ, దేవుని సేవలో ఎక్కడ రాజీ అక్కర్లేదు. యెహోవానికి కొన్నిసార్లు ఈ ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యం చెప్పింది బయట చెప్పరు, అక్కడ పోతే అక్కడ ఏ గాలికి ఆ చోటు అంటారు. ఈడ వాక్యం చెప్పేవాడు బయటికి వెళ్ళి అదే వాక్యం చెప్పలేడు, ఇతరుల దగ్గర చెప్పలేరు. అక్కడ పోతే ఆ వాటం, ఇక్కడికి వస్తే ఈ వాటం. ఏ వాటానికి ఆ వాటం. చెల్లుబడి అవుతాడు లోకంలో, కానీ చాలా అతను హీనపరచబడతాడు. చెల్లుబడి కావడం వేరు, అతను విలువలేని వాడవుతాడు. ఎవరు నమ్మరమ్మా అతని మాట. ఇక్కడ ఇది చెప్తాడు, అక్కడ పోయి ఇంకోటి చెప్తాడు. ఎందుకు? మనుషులను మెప్పుపరచడానికి, మనుషులను సంతోషపరచడానికి. దేవుని పిల్లలు ఎన్నడూ కూడా మనుషుల మెప్పు కొరకు, మనుషుల ఆమోదం కొరకు, మనుషుల ఆలోచన చొప్పున మనం నడువు చేయవలసిన అక్కర్లేదు. ఎందుకు? మన దేవుని ఆలోచన చొప్పున చేయవలసిన వారం, దేవుని నమ్ముకున్న వాళ్ళం, దేవునికి లోబడి వారం. దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పవలసిన వారికి ఉన్నాము. ఏ మనిషిని సంతోషపరచడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అవతల వల్ల సాటిస్ఫై చేయడానికి మనం ఎన్నడూ ఏది చేయకూడదు. దేవుని సంతోషపరచడానికి మనం, దేవుని మెప్పును పొందటానికి మనం మన కృషిని, మన ప్రయత్నాన్ని, మన ప్రయాసను మనం చేయవలసి ఉన్నాము. తర్వాత చూడండి ఏమంటారు 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వేట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షం లేని సంవత్సరం చింత నందదు, కాపు మానదు అని అంటాడు. కనుక దేవుని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో, మనిషిని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో చాలా తేటగా వివరంగా ఈ భాగంలో మనం చదువుకున్నాం. నీవు నేను ఎవరిని నమ్ముకున్నాం? ఎవరి వైపు ఉన్నాం? ఎవరి కొరకున్నాం? మనుషులు నమ్ముకున్నావా? దేవుని నమ్ముకుని ఉన్నావా?
మనుషులను ఆశ్రయిస్తామా, దేవుని ఆశ్రయిస్తామా? ఎవరిని ఆశ్రయించాలి? దేవునికి భయపడువాడు ఎవరికి భయపడడు. ఎవరికి భయపడాలి అనే విషయం వచ్చినప్పుడు లూకా సువార్తలో యేసు ప్రభువారు చెప్పిన ఒక మాట ఇలా ఉంటుంది, వినండి. 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి, మనసు పెట్టి వినండి. మీరు ఎవరికి భయపడవలనో నేను తెలియచేస్తాను అన్నాడు. మీకు అర్థం కాకపోతే, ఎవరు భయపడాలో మీకు తెలియకపోతే వివరంగా నేను చెప్తాను, వినండి. మీరు ఎవరికి భయపడవలనో నేను తెలియచేస్తాను అని యేసు ప్రభువారు అన్నారు. ఒకటి, శరీరమునకు భయపడువారా లేదా దేవునికి భయపడువారా అన్నాడు. శరీరానికి భయపడొద్దు మీరు, అంతేకాదు శరీరమును చంపేవానికి భయపడవద్దు. శరీరాన్ని చంపేవానికి మీరు భయపడవద్దు. ఎవరైనా సరే, ఏదైనా సరే, శరీరాన్ని మన వ్యాధి చంపవచ్చు, వ్యాధికి భయపడవద్దు. వ్యాధి వస్తే శరీరాన్ని మాత్రమే చంపగలదు, ఆత్మ చంపలేదు. అందువల్ల యేసు ప్రభువు మాట అంటాడు, మీరు ఎవరికి భయపడవలనో నేను మీకు తెలియచేస్తాను. శరీరమును చంపువానికి మీరెవరు భయపడవద్దు, శరీరాన్ని చంపేవానికి భయపడవద్దు. యోబు జ్ఞాపకానికి వస్తాడు. ఆయనకు వచ్చిన సోదరుడు, ఆయనకు వచ్చిన నష్టం, కుటుంబం, పిల్లలంతా చనిపోయారు. ఆ ఆస్తులని అన్ని పశువులన్నీ చనిపోయినాయి. చివరికి తన శరీరమునకు జబ్బు వచ్చింది, కురుపులు వచ్చినాయి. వారి కూడా దూషించి దేవునికి దూరంగా అంటుంది. కానీ యోబు ఒక్క పాపం కూడా చేయలేదు. శరీరానికి చావు వచ్చినా సరే ఆయన చివరి పలుకులు పలికిన మాట, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దేవునికి విరోధముగా యోబు ఏ పాపం చేయలేదు అని రాయబడుతుంది. దేవునికి విరోధంగా ఏ పాపం చేయలేదు అంటే దేవుని మీద విసగలేదు, దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా పలకలేదు. ఎందుక ఈ దేవుడు నాకు తెచ్చిపెట్టాడు అని కూడా అనలేదు. ఏమి దేవుడు లేబ్బా, ఏందో నమ్ముకున్నాను, ఇట్లా అనుకోలేదు, ఇప్పుడు ఏదో నమ్ముకున్నాను, ఇదంతా వచ్చి పడింది, ఆస్తి అంతా పోయా, మరి పశువులన్నీ చనిపోయా, చివరికి పిల్లలందరూ పోయా, మరి చివరికి నాకు జబ్బు వచ్చా, ఈ భార్య ఇట్లా మాట్లాడుతూ ఉంది, ఎందుకు ఏదో నమ్ముకున్నాను, ఏదో కలిసి వస్తుందని నమ్ముకున్నాను, ఉన్నది పోయా అని అనలేదు. ఎన్నడూ దేవుని మీద సనిగినవాడు కాడు. ఎందుకు? దేవుని నమ్ముకున్నవాడు. దేవుని విషయంలో ఎన్నడూ కూడా దేవుని శోధించలేదు. దేవుని మనం ఎన్నడూ శోధించకూడదు అని కూడా వాక్యం చెప్తుంది. ఇలాగ మాట్లాడుతుంటే దేవునికి శోధన. దేవుని ఎప్పుడు దుఃఖ పెట్టకూడదు, ఆయన శోధించకూడదు. యేసు ప్రభువు అన్నాడు కదా, మరి అపవాది ఆయన బాప్తిసం పొందిన తర్వాత సాతానుడు ఆయన తీసుకొని పోయినప్పుడు, మరి ఈ కొండ మీద దూకు, నీ దేవుడు సెలవిచ్చాడు కదా, నిన్ను రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి దూతలో పంపుతా అన్నాడు కదా, నీకేం ప్రమాదం, ఓసారి శిఖరం నుంచి దూకి చూడు అని అన్నాడు. యేసు ప్రభువు దానికి జవాబు ఏం చెప్పాడు? నీ దేవుని శోధించకూడదు. దేవుడు చేస్తాడని ఏమైనా చేస్తారా? దేవుడు ఏమైనా చేస్తాడు అని ఇలాంటి మాటలు నమ్మవద్దు. మీరు అగ్గిలో కూడా కాలరు, మీరు పాము మిమ్మల్ని తొక్కినా ఏం కాదు అని మీ వాక్యం ఉంది కనుక అని పోయి కావాలని అగ్గిలో కాలు పెడతాడంటే తప్పిస్తాడా? ఎర్రగుంట్లలో కొంతకాలం కింద, కొన్ని సంవత్సరాల కిందట నా మందిరానికి వస్తారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి పేరు ప్రభావతి, వాళ్ళ భర్త మంచిగా ప్రభువు నమ్ముకున్నాడనే ఇచ్చారు వీళ్ళు. వాస్తవం అప్పటికేమో బాగా నమ్ముకున్నాడు, విశ్వాసం ఎక్కువైపోయింది, దేవుని పట్ల విశ్వాసం ఎక్కువైపోయింది. దేవుడు ఏం చేయడు, అగ్ని ఏం చేయడు అని అన్నట్టుగా పోయి ట్రాన్స్ఫారం పట్టుకున్నాడు. ఏమైనాడు?
అలాంటిది కాదు విశ్వాసం, అది గుడ్డి విశ్వాసం, అర్థం కాని విశ్వాసం. మనం తెలియకుండా అలాంటి ప్రమాదాలు ఉంటే దేవుడు తప్పిస్తాడు. కావాలని పోయి చేయి పెడితే చేస్తాడా? దేవుని శోధించవద్దు, నేను తప్పిస్తాను, సింహాలు నిన్నేం చేయవు, అగ్నిని నేను చేయదు, సర్పాలను నేను చేయవు అని అన్నాడు. కాబట్టి పోయి పులి నోట్లో చేయి పెడితేది నమలకుండా ఉంటుందా? దేవుని శోధించినట్టు అవుతుంది. ఎన్నడూ కూడా మనం దేవుని శోధించకూడదు. నువ్వు అన్నావు కదా, ఇలాగూ రాయించావు కదా, నీవే కదా చెప్పింది కనుక నేను పని చేశాను, తప్పించు అని దేవుని శోధించకూడదు. దేవుని సవాలు విసినట్టు అవుతుంది. యేసు ప్రభువు దానికి అంగీకరించలేదు. నీ దేవుని శోధించకూడదు అని వ్రాయబడింది. దేవుని శోధించవద్దు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు, ఒకరు మనుషులు నమ్ముకున్నవాడు, మరొకడు దేవుని నమ్ముకున్నవాడు. నీవు నేను ఎవరు నమ్ముకున్నాము? ఎవరిని ఆశ్రయించాము? ఏ కాలానికైనా, ఏ పరిస్థితికైనా, ఏ స్థితిలోనైనా, ఏ కష్టంలోనైనా, ఏ నష్టంలోనైనా ప్రయాణం గట్టుకు చేరాలి అంటే ఈ మార్గంలో మనకు ఒడిదుడుకులు అనేవి తప్పక ఉంటాయి. ఎత్తుపల్లాలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఒకసారి ఎత్తు వచ్చింది అంటే వెంటనే దానికి గుర్తు ఏంటంటే ఆ తర్వాత స్లోప్ వస్తుంది అని అర్థం. ఎగుడు మార్గం వస్తుంది అంటే అర్థం ఒకటే గుర్తు, ఆ తర్వాత వాలు వస్తుంది అని గుర్తు. అలాగనే ఎప్పుడైనా కష్టం వచ్చింది అని అంటే అర్థం ఆ తర్వాత సుఖం ఉంది అని అర్థం. కష్టం తర్వాత సుఖం. ఏది ముందు అనే మాట చూస్తే ముందు కష్టమే, కష్టం తర్వాత సుఖం, అనారోగ్యం తర్వాత ఆరోగ్యం, బాధ తర్వాత సంతోషం. అదే మనం చదువుకున్న 9వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే అవన్నీ ఉన్నాయి. దానికంటే ముందున్న పరిస్థితి మనం 8వ అధ్యాయంలో చదువుకున్నాం. చూడండి, 8వ అధ్యాయం 22వ వచనం. భూమి తట్టు తేరి చూడగా ఏం కనబడుతుందమ్మా? బాధలు, అంధకారం, దుస్సాహమైన వేదనయు కలుగును. భూమి వైపు చూస్తే ఏం కనబడుతున్నాయట? బాధలు. ఇది క్రీస్తుకు పూర్వం 730 సంవత్సరాల నాటి పరిస్థితులు. ఇప్పటికి ఎంత అవుతుంది చెప్పండి? 2003 ఎంత ఇప్పుడు? 2024. దానికంటే ముందు 700 కలుపుకుంటే ఏమవుతుంది? 2724 సంవత్సరాలు. 2724 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఇది. ఈరోజు ఏమైనా మార్పు ఉందా చెప్పండి? ఈరోజు ఇంకా అంతకంటే పెరిగినాయా, తగ్గినాయా సమస్యలు? ఈరోజు బాధలు లేవా? ఈరోజు కష్టాలు లేవా? ఈరోజు వ్యాధులు లేవా? ఈరోజు దోపిడీలు లేవా? ఈరోజు హత్యలు లేవా? ఈరోజు అవమానాలు లేవా? ఈరోజు కన్నీరు లేదా? ఈరోజు వలసలు లేవా? 2700 సంవత్సరాల ముందు పరిస్థితులు ఇప్పుడు కూడా ఇంకా తీవ్రంగానే కనబడుతున్నాయి. పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు. ఆ మార్పులు అంతకంతకు మరెక్కువగా తీవ్రమైన పరిస్థితులు ఈరోజు మనకు కనబడుతున్నాం. చూడండి, తర్వాత బాధలను, అంధకారమును, దుస్సాహమైన వేదనలు కలిగిన వారు గాఢాంధకారంలోని తోలివేయబడిదరు అన్నాడు. కాబట్టి ఆనాడు పరిస్థితులన్నీ చాలా దుఃఖకరంగా కనబడుతున్నాయి. ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనానికి రండి. 9వ అధ్యాయం 1వ వచనం. అయినను ఏమన్నాడు? అయినను ఏమైనాను? బాధ అయినా, రోగమైనా, కష్టమైనా, కన్నీరైనా, దుఃఖమైనా, వ్యాధి అయినా, ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, శరీరంలో జబ్బు వచ్చినా, కురుపులు లేచినా, మరేమైనా అయినను సోదరా సోదరి,
మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మనకి మాట ఎంతైనా ఆదరణగా కనబడుతుంది. అయితేనేమి బాధ అయినా హింస అయినా. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఓ మాట చదువుకుందాం చూడండి. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను, చదవండి అందరూ. శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అందుకును ఊర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినవెల్ల మేము వధింపబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడి ఉన్నాము. అయినను, చదవండి ఇప్పుడు, అయినను మనలను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నా. అయినను హింస అయినా బాధ అయినా కరువు అయినా ఖడ్గమైనా మరణమైనా మరేమైనా మా పరిస్థితి చూస్తే వధించబడిన గొర్రె పిల్ల పట్టిన దుస్థితి అట్లా ఉంది మా పరిస్థితి. అయినా దేవుని ప్రేమ మనం విడిచిపెట్టలేదు. వీటన్నిటిలో మాకు అత్యధికమైన విజయం ఇచ్చాడని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అందువల్ల 9వ అధ్యాయం 1వ వచనం, అయినను అంటే ఆ పైన ఉన్న విషయాలు అవి మనకు జరిగినను ఏమంటాడు? అయినను వినండి, గుర్తు పెట్టుకుందాం. 1వ వచనంలో 1వ లైన్లో, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఇప్పుడు వినాలి మన ముఖ్యమైన మాట. అయినను దేశంలో ఇబ్బందులు, వ్యాధులు, మరణాలు, తెగుళ్ళు, నానా కరువులు, కాటకాలు, ఆకలి మంటలు, అపాయములు, ప్రమాదములు, యుద్ధ వాతావరణం, జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య మానవాళి ఈరోజు ఉన్నట్టు మనం చూస్తున్నాము. అయినను ఇదంతా తొలగిపోతుంది. భవిష్యత్తు చెప్తున్నాడు, ప్రస్తుత పరిస్థితిని చెప్తున్నాడు. రాబోయే సంవత్సరాలు, రాబోయే కాలంలో, భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది అని ప్రవక్త అయిన యెషయా ప్రవచనాత్మకంగా ఈ మాటలు చెప్తున్నాడు. మళ్ళీ చదవండి 1వ లైను, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఈరోజు చీకటి, గడాంధకారం చీకటి కమ్ముకున్నట్టుగా శ్రమలు చుట్టుకున్నాయి మనలను, మన కుటుంబాలను, మన గ్రామాన్ని, మన పట్టణాలు, మన దేశాన్ని. ఈరోజు చీకటి, గడాంధకారం చీకటి చుట్టుకున్నట్టుగా దేశంలో అలజడులు ఎక్కడ చూసినా, హత్యలు, మరణాలు ఎక్కడ చూసినా, భయం భయం భయం, చంపుకోవడాలు కనబడుతున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయినా ఇవి పోతాయి, ఇవి ఇలాగనే ఉండిపోవు. మబ్బు తొలగిపోతుంది, రాబోయే రోజుల్లో మబ్బు తొలగిపోతుంది అనే 1వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 2వ వచనం చూడండి, లేదా అక్కడే 1వ వచనంలో మరొక మాట చూడండి. 2వ లైన్లో, నఫ్తాలి దేశమును అవమానపరచను అనే మాట ఉంది. అవమానం ఎల్లకాలం ఉండదు. తర్వాత ఏమంటాడు చూడండి, అవమానపరచను అంటూ ఆ తర్వాత మహిమ గలదానిగా చేయను అన్నాడు వచనం చివరిలో. అవమానం, ఇప్పుడు అవమానం, కానీ దాన్ని మహిమ గలగా చేస్తాను. ఇప్పుడు అవమానం ఎదుర్కొంటున్నావా? అపజయాన్ని ఎదుర్కొంటున్నావా? అవమానం, నింద, నానా విధంగా అవమానపరచబడుతున్నావా? ఓ రోజు రాబోతుంది భవిష్యత్తులో అవమానం తొలగిపోతుంది, అవమానం కొట్టివేయబడుతుంది, అవమానం సంతోషంగా మారుతుంది. మహిమగా దాన్ని చేస్తాను. ఈరోజు అవమాన పాలైన వారు మరొక రోజు తల ఎత్తుకునే రోజు రాబోతుంది.
భవిష్యత్తులో అలా జరగబోతుందని ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. తర్వాత చూడండి 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఈరోజు చీకటి, ఈరోజు ఇబ్బంది, ఈరోజు కష్టము, ఈరోజు చాలా శ్రమలు, ఈరోజు చాలా అవమానం, చీకటిలో ఉన్నట్టుగా ఉన్నాం, చనిపోయే స్థితిలో ఉన్నాం, మరణఛాయల్లో ఉన్నాం. కానీ ఒకరోజు వెలుగు వస్తుంది, గొప్ప వెలుగు. భవిష్యత్తులో నీకు మంచి జరగబోతుంది. ఈరోజు ఓటమి, ఈరోజు అపజయం, ఈరోజు అవమానం, రేపు తల ఎత్తుతాడు దేవుడు. ప్రభు నిన్ను లేపుతాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను తల ఎత్తి నిన్ను ఎత్తి పట్టుకొని నిన్ను మహిమగా చూపిస్తాడు. ఈరోజు తలదించుకోవచ్చు, రాబోయే రోజుల్లో మరొక రోజు తల ఎత్తుతాడు ప్రభు. ఈరోజు సిగ్గు అవమానంలో ఉండవచ్చు, దేహకాలం చేతనైనా మరొక రోజు ప్రభు మన తలను ఎత్తేవాడుగా ఉన్నాడు. ఈ రోజు ఆకలితో ఉండవచ్చు, మరొక రోజు కడుపు నిండానికి భోజనం ప్రభు సిద్ధపరుస్తాడు. ఈరోజు నీవు ఒట్టి చేతులతో ఉండవచ్చు, మరొక రోజు నీ చేతులు నింపుతాడు, నీ జోబులు నింపుతాడు, నీ కొట్టు నింపుతాడు అని భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. ఆశాజనకమైన వాగ్దానములు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆశాజ్యోతి అనే మాట వింటూ ఉంటాం మనం. ఆశాజ్యోతి, హోప్ ఆఫ్ లైట్ అని అంటారు. ఆశాజ్యోతి గొప్ప వాగ్దానం మన కొరకై దేవుడు చేసి ఉన్నాడు. అది మనకు నిరీక్షణ ఇస్తుంది. దేవుడు వెలుగునిస్తాడు. చీకటి దినాలు పోగొడతాడు, ఇబ్బందికర దినాలు పోగొడతాడు, రోగ సంబంధమైన మరణకరమైన పరిస్థితులను తీసివేస్తాడు, ఒక మంచి వెలుగును నీకు ఇస్తాడుని ప్రవచనాత్మకంగా ఈ యొక్క యెషయా చెప్తున్నాడు. ఇవన్నీ జరిగినాయి, అప్పుడు జరుగుతాయి 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 అని చెప్పాడు. అది ఈరోజు జరిగింది. అదే ప్రవచనం నెరవేరింది. దైవ గ్రంథంలో చెప్పబడిన అనేక ప్రవచనాలు ఈరోజు నెరవేర్చబడినాయి. చూడండి, తర్వాత కూడా చదువుదాం. 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశవాసుల మీద ఏమవుతుందంట, వెలుగు ప్రకాశించును. ఇలా ఇలా అలా అలా చెప్పుకుంటూ 6వ వచనానికి వద్దాం నేరుగా. ఏలయనగా 3వ వచనం 4వ వచనం సందర్భాన్ని వివరించడానికి చాలా సమయం పడుతుంది కనుక దాన్ని మనం ధ్యానించడం లేదు. నేరుగా మన 6వ వచనానికి వస్తే, ఏలయనగా ఎలా జరుగుతుంది ఇదంతా, ఎవరి వల్ల జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ఇది? ఇది చీకటి దినాలు పోయి వెలుగు దినాలు ఎప్పుడు వస్తాయి? ఇబ్బందులు పోయి సుఖం ఎప్పుడు వస్తుంది? దుఃఖం పోయి ఆనందం ఎప్పుడు వస్తుంది? బాధ పోయి సంతోషం ఎప్పుడు వస్తుంది? ఇదిగో వస్తుంది 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 అని యెషయా ప్రవచనం చెప్తున్నాడు. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? 6వ వచనం జవాబు ఏమంటాడు? ఏలైనగా ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? ఈ రాయబడిన సంగతులన్నీ మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు, వేదన తొలగిపోతుంది. తర్వాత అవమానం తొలగిపోతుంది, మహిమ గలదానిగా చేస్తాడు. తలదించుకున్నవాడు తల ఎత్తుకునేట్టుగా చేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు అది జరిగేది? తర్వాత చూడండి, చీకటిలో నడిచే జనులు వెలుగును చూస్తారు, కారు చీకటిలో దారి తెలియక అటు ఇటు రాత్రి వేళ చీకటిలో నడుస్తూ ఉంటే ఏం తగులుతుందో, ఏ రాయి తగులుతుందో, ఏ పొద తగులుతుందో, ఏ కంప గుచ్చుకుంటుందో, అటు ఇటు అగమ్యంగా ఉంటుంది రాత్రి వేళ ప్రయాణం. ఎప్పుడు తొలగిపోతుంది, ఎప్పుడు పగలొస్తుంది, ఎప్పుడు చక్కని మార్గం తెలుస్తుంది భవిష్యత్తులో? ఎప్పుడు? 6వ వచనం, ఏలైనగా, ఇప్పుడు చదవండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
అలాగైతే మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు లోకంలో పుడితే, యేసు ప్రభు లోకానికి వస్తే ఎన్ని జరుగుతాయి. కనుక ఏలైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అని. యేసుక్రీస్తు రావడం ద్వారా ఆ వెలుగు. యేసు ప్రభువారు ఇలాగంటాడు. యోహాను సువార్త మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. మరలా యేసు, తీశారా బైబిలు? నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును. యేసు ప్రభు లోకంలో ఒక శిశువుగా, క్రీస్తుగా పుట్టేంత వరకు లోకమంతా చీకటితో నిండుకొని ఉంది. ఇంకా మరికొంచెం మాట మనం తెలుసుకోవాలంటే, ఎప్పుడు సమయం కాలం ఏ కాలం ఇది? యెషయా చెప్పిన కాలం ఏ కాలం? క్రీస్తుకు పూర్వం 730 సంవత్సరాలు, 700 అనుకుందాం. క్రీస్తుకు పూర్వం 700. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక పెద్ద దుస్థితి ఇది. నాడు ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా, 2 రాజ్యాలుగా విడిపోయింది. రాజ్య విభజన జరిగింది. ఒకే దేశం, ఒకే జాతి 2 రాజ్యాలుగా, 10 గోత్రముల వ్యక్తులు ఒక రాజ్యముగాను, 2 గోత్రముల వారు ఒక రాజ్యముగాను, దక్షిణ ఉత్తర రాజ్యాలుగా చీలిపోయారు ఈ ఇశ్రాయేలు అనేవారు. దేశం సంక్షోభంలో ఉంది. ఈ ఇశ్రాయేలు అనే 10 గోత్రాల వారు, వారి తర్వాత అశ్షూరు సామ్రాజ్యము అనే ఒక పెద్ద బలమైన సామ్రాజ్యం ఉండేది. అశ్షూరు సామ్రాజ్యం బలమైన మహాసామ్రాజ్యం. ఈ ఇశ్రాయేలు అనేవారు ఆ శత్రురాజ్యం అశ్షూరు రాజుతో కుమ్మక్కై కూటమికి కూడి వారందరూ కూడా యూదులైనటువంటి వీరి మీదకి యుద్ధం రావడం జరిగింది. అదొక పెద్ద ఇబ్బందికరమైంది. ఒకే జాతి చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు 2 కుటుంబాలుగా, 2 రాజ్యాలుగా చీలినారు. రాజ్యం విభజించబడింది. పెద్ద సంక్షోభంలో పడింది ఆనాడు రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం అనే 2 రాజ్యాలుగా చీలిపోయింది. ఒక దేశం 2 రాజ్యాలుగా చీలిపోతే తల ఎత్తే సంక్షోభాలు. మనకు ఆంధ్ర, తెలంగాణ చీలిపోతే ఆంధ్రాకు జరిగిన నష్టం, ఆంధ్రాకు జరిగినటువంటి ఇబ్బంది ఎంత ఈరోజు మన కళ్ళారా చూస్తూ ఉన్నాము. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో. అలాగే ఇశ్రాయేలు దేశం 2 రాజ్యాలుగా చీలిపోవడం ద్వారా రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురున్నాయి. అంతేకాదు ఆ 2 రాజ్యాల్లో ఒక రాజ్యం 10 గోత్రాలతో కూడినటువంటి రాజ్యం వాళ్ళు అశ్షూరీయులు అనేటువంటి శత్రుదేశంతో చేయగలిపి వాళ్ళిద్దరూ ఒకటి కూటమైనారు. వారు కూటమై యూదుల మీద యుద్ధం, పోరాటం ఇంకెంత ఉంటుందో చూడండి. మన ఏ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, ఇంకోటిది జనసేన కూటమి ఏర్పడితే దేశ ప్రభుత్వం ఏమైపోయింది? ఉన్న ప్రభుత్వం పడిపోయింది. ప్రజలు రాష్ట్రంలో ఈనాడు తల ఎత్తిన సంక్షోభం మనం కళ్ళారా చూస్తున్నాం. కనుక ఒకవైపున కూటమిగా చేరిన వారు మరొక వైపున వారితో పోరాడుతున్నప్పుడు జరిగే నష్టం, ఆ రోజు ఇశ్రాయేలు దేశంలో గొప్ప నష్టం జరిగింది. అది చీకటి దినాలు, అది ఇబ్బందికరమైన దినాలు, బాధకరమైన దినాలు, తల వంచుకునే దినాలు. ప్రపంచంలో యూదులైన వారికి కలిగే అవమానం ఇంతింత కాదు. అంతేకాదు అశ్షూరు సామ్రాజ్యం, బలమైన సామ్రాజ్యం తర్వాత బబులోను సామ్రాజ్యం అనే మరొక సామ్రాజ్యం యూదుల మీదకి వచ్చి దేవాలయం పడగొట్టి, పట్టణాన్ని నాశనం చేసి, ప్రాకారాలను పడగొట్టి బబులోనీయులైన వారు ఇశ్రాయేలు బానిసలుగా తీసుకుని పోయారు. అది వారి చీకటి కాలం, ఏడ్పు కాలం, దుఃఖ కాలం.
మనం చదువుతాం 132వ కీర్తనలో, మేము అక్కడ ఉంటే బబులోనులో మేము పడే బాధలు ఇంతింత కాదు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మీ దేశంలోని పాటలు పాడు అని మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారు, మేము ఏడుస్తూ ఉంటే ఒకవైపున దుఃఖంతో తల వంచుకొని బాధలో ఉంటే మీరు పాట పాడండి, మా వల్ల ఉల్లాసం కోరినారు అని వారు బాధపడతారు. అలాంటి పరిస్థితి వారికి తలెత్తింది. ఆ సందర్భాన్ని బట్టి ఇవన్నీ కూడా యెషయా రాస్తాడు. మబ్బు దినములు ఒకప్పుడు దేవుని ప్రజలకు ఆనాడు మబ్బు దినాలు. మనం కూడా దేవుని ప్రజలమే కదా, మనకు కూడా మబ్బు దినాలు కొన్ని ఉంటాయి. కష్టాల దినాలు, అవమాన దినాలు, ఇబ్బందికర దినాలు, అనేక రకమైన శోధనలు మనం ఎదుర్కొంటాయి. మనకు మబ్బు దినాలు. అయితే దేవుని వాగ్దానం, వెలుగు దినాలు వస్తాయి. మబ్బు దినాలు పోతాయి, వెలుగు దినాలు వస్తాయి. ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. అవమానం జరుగుతుంది, మరలా మీ తల ఎత్తబడుతుంది. ఎన్ని ప్రవచనాత్మకంగా చెప్పినాడు ఆ రోజు. తర్వాత యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ ప్రవచనాలు చెప్పిన 700 సంవత్సరాలకు యేసుప్రభు లోకంలో పుట్టినాడు. ఆయన వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించినాడు. ఆయన రాజ్యం ఈ లోకంలో క్రైస్తవ సంఘం. లోకం నుండి, పాపం నుండి. మరొక మాట మనం గమనిస్తే ఇశ్రాయేలుకి ఎంత ఎందుకు కలిగింది? మొదటి మనం చదువుకున్నాం. కన్న పిశాచములు వారి దగ్గరికి వెళ్తున్నారు, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్తున్నారు కనుక వారు పాపం చేస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినారు, నిర్లక్ష్యం చేశారు. కన్న పిశాచముల వారిని ఆశ్రయించారు, ఆ మంత్రజ్ఞులను ఆశ్రయించారు కనుక వారు దేవుని దృష్టిలో పాపం చేశారు. పాపం చేయటను బట్టి ఈ చీకటి పరిస్థితులన్నీ వచ్చినాయి. అమ్మా, చరిత్రలో జరిగిన సంఘటన మనకు పాఠం నేర్పేదిగా ఉంది. దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి ఇష్టానుసారముగా లోకములో మనం జీవిస్తే మనం కష్టాన్ని ఎదుర్కోక తప్పదు. కష్టాన్ని ఎదుర్కోక తప్పదు. జాగ్రత్త పడదాం. అయినా దేవుడు నమ్మదగినవాడు, ప్రేమగలవాడు. యేసుక్రీస్తును లోకానికి పంపినాడు. యేసుక్రీస్తు అనే శిశువు మనకు పుట్టినాడు. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయనకు 5 పేర్లున్నాయి. ఇన్ని పేర్లు గలవాడు ఎక్కడ లోకంలో లేడు, ఈయనొక్కడే. యేసు ప్రభువు గురించి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, అక్కడే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును అంటూ చెప్తాడు. తెలుగులో 5 పేర్లు సపరేట్గా వ్రాయబడ్డాయి, ఇంగ్లీషులో 4 పేర్లు రాయబడ్డాయి. ఆ మాట ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని తెలుగులో విడివిడిగా వ్రాయబడింది, ఇంగ్లీషులో ఒకే మాటగా వ్రాయబడింది. వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఒకే మాట రాయబడింది. అంటే 2 మాటలైనా ఒకే పదం కింద వండర్ఫుల్ కౌన్సిలర్. కానీ తెలుగులో వచ్చేసరికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అనే 5 పేర్లతో యేసుక్రీస్తు పిలువబడ్డాడు. ఇన్ని పేర్లు కలవాడు లోక చరిత్రలో ఎవరు లేరు. అదే ప్రత్యేకత యేసు ప్రభువులో. ఆయనకున్న పేర్లు ఎవరికి లేవు భూమి మీద, ఒక్క యేసు ప్రభుకే ఉన్నాయి. చెప్తారా మాట ఆ పేర్లమా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు. ఆయన వస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. క్రీస్తు ప్రభుని జీవితంలో చేర్చుకుంటే వీటన్నిటిలో కూడా నీకు గొప్ప పరిష్కారం పొందగలవు. నీ మబ్బు దినాలు పోతాయి. అంటే
ఏ పాపముతో నీకు ఎన్ని ఆవరించినాయో ఆ పాపానికి పరిహారం నువ్వు పొందితే ఈ పరిస్థితులన్నీ కూడా పరిష్కారం అవుతాయని మనం గమనించాలి. యేసుక్రీస్తుని నీ సొంత ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షించబడి క్రీస్తును ప్రభువుగా హృదయంలో కలిగి ఆ క్రీస్తు ప్రభువు లోబడి ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటే ఇక మీదట దుఃఖ దినాలు తొలగిపోతాయి, మబ్బు దినాలు తొలగిపోతాయి, చీకటి దినాలు. ఎందుకంటే యేసు ప్రభు నీకు వెలుగుగా ఉంటాడు. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సాయంకాలం బాకరాపురం ప్రాంతంలో 5 గంటలకు అటు సోదరులు అటు సోదరీలు వెళ్ళి వీలైన చోట అక్కడ వారిని ఆహ్వానించి సాయంకాలం 6:30 గంటలకు బాకరాపురంలో ప్రస్తుతం కూడుకునే స్థలంలో సువార్త కూడిక ఉంటుంది. ఆ సువార్త కూడికకు వారిని వీరిని ఆహ్వానించి ఆ సమయానికి అందరూ చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. సోదరులు సోదరీలు 5 గంటలకు అక్కడికి వచ్చి ఆ పరిసరాల వారిని ఆహ్వానించి 6:30 గంటలు జరగబోయేట సువార్త కూడికలో పాలు పొందాలని మనవి చేస్తున్నాను. మిగతా ప్రకటనలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. దయగల మా ప్రభు నీ స్తోత్రములు. నీ వాక్యాన్ని చదువుకునే ధన్యతను మాకిచ్చారు. నాడు ఇశ్రాయేలు మధ్య తల ఎత్తిన సంక్షోభం సమస్యలు, వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అవమానములు దేవా వాటన్నిటినీ యెషయా భక్తుని ద్వారా మాకు బయలుపరిచారు. స్తోత్రములు. నాడు మబ్బు దినాలు కానీ వెలుగు దినాలు వస్తాయని వాగ్దానం చేశారు. అవమానకరమైన దినాలు కానీ తల ఎత్తుకునే దినాలు వస్తాయని ప్రవచించారు. దేవా చీకటి వెళ్ళిపోయి వెలుగు వస్తుంది అని దేవా తండ్రి ప్రవచనం మీ దాసుని ద్వారా బయలుపరిచారు. స్తోత్రం. ఇలాంటి స్థితిలో తండ్రి వెలుగు దినాలు, మంచి దినాలు, సంతోష దినాలు, ఆనందించే దినాలు వస్తాయని మీరు సెలవిచ్చారు. ఎలాగనగా ఒక శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన ద్వారా లోకానికి వెలుగు వస్తుంది, ఈ చీకటిదంతా పోతుంది, పాపం ద్వారా వచ్చిన చీకటి తొలగిపోతుంది అని యెషయా భక్తుడు పలికిన మాటలు మేము చదువుకున్నాము. వాస్తవం తండ్రి, క్రీస్తు యేసు లోకానికి వెలుగుగా వచ్చాడు. అవును, నేను లోకమునికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు, వాడు వెలుగులో నడుచుకుంటాడు, వెలుగుండగానే వెలుగు నుండి శ్వాస ఉంచుడి అని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, చీకటి బ్రతుకులను మార్చి పాప బ్రతుకులను మార్చి జీవితంలో వెలుగును ప్రసాదించుట కొరకై మీరు లోకానికి వచ్చారు. మీ బోధల ద్వారా లోకాన్ని వెలిగించారు, మీ జీవితం ద్వారా లోకాన్ని వెలిగించినారు, మీ త్యాగం మీ సమర్పణ ద్వారా లోకాన్ని వెలిగించినారు, వారి మనోనేత్రాలు తెరిచారు. దేవా మీరు కల్వరి సెలవులో చనిపోవడం ద్వారా లోకాన్ని వెలిగించినారు. అవును తండ్రి, మీరు కాచిన రక్తమును బట్టి అనేకులు నీ యొద్దకు ఆకర్షించబడ్డారు. అంతేకాదు నీవు సమాధి చేయబడి తిరగా లేచడం ద్వారా లోకము నీ వైపు తిప్పినావు, లోకము నీ వైపు ఆకర్షించినావు. చీకటిలో నుండి మనఛాయలో నుండి అనేకులను మీరు వెలుగులో తీసుకుని వచ్చారు. ఈలాగు తండ్రి మీ ద్వారా లోకానికి వెలుగును ప్రసరింపచేశారు. ఆ వెలుగును మేము పొందిన వారమై వెలుగులో నడుచుకున్నట్లుగా మీ దయగల సహాయాన్ని మాకు ఇవ్వండి. మా బాధలు, మా కష్టములు, మా అవమానములు, మా నిందలు, మా దూషణలు, మేమున్న ఇరుకు ఇబ్బందులు, వీటన్నిటి నుండి దేవా అవి ఎందుకు వచ్చాయో మేము గ్రహించిన వారమై ఆనాడు కన్న పిశాచ గల వారిని ఆశ్రయించడం ద్వారా
దేవా, మంత్రజ్ఞులను ఆశ్రయించడం ద్వారా, జ్యోతిష్కులను ఆశ్రయించడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టడం ద్వారా, వాక్యాన్ని త్రోసివేయడం ద్వారా వారు చేసిన పాపాన్ని బట్టి ఈ మబ్బు దినాలు, చీకటి దినాలు, కష్ట దినాలు, అవమానకర దినాలు ఎదుర్కొన్నారు. కానీ అలాంటి దుస్థితిని తొలగించడానికి రక్షకునిగా మీరు లోకానికి వచ్చారు. తద్వారా తండ్రి, నాడు ఇశ్రాయేలు ప్రజలకేమి, ఈనాడు మీ యందు విశ్వాసం ఉంచిన మాకేమి, మీరు అనుగ్రహించిన వెలుగు జీవితాన్ని బట్టి నీ స్తోత్రములు. మా పాపమనే చీకటి నుండి, అంధకారం నుంచి మమ్మల్ని విడిపించారు. అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం, దేవా, పాపాంధకార జీవితం నుండి మా మనోనేత్రం వెలిగించి క్రీస్తును ప్రభుగా ఎరిగి తద్వారా నీ వెలుగు మార్గంలో నడుచుకునే కృపను మా ఒక్కొక్కరు దయచేసిన స్తోత్రములు. ఈ సంగతులు గ్రహించి నేను ప్రభుగా ఎరిగి నీ వెలుగులోనికి వచ్చి, ఆశ్చర్యకర నీ వెలుగులోనికి వచ్చి వెలుగు మార్గంలో నడుచుకున్నట్లుగా మా నేత్రం వెలిగించండి. మోయబడిన నేత్రం తెరవండి. నీ వైపు చూడ్డానికి సాయం చేయండి. నేను వెంబడించడానికి సాయం చేయండి. ఇట్టి కృపతో నింపి పంపించమని మంచి దినముల కొరకై దేవా మీ వాగ్దానం నెరవేర్చి మేము పొందమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కొడుకు ముగిసింది. అందరికీ వందనాలు.